ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఉద్యోగ కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ అన్న గారు, మా అనంతపురం ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు అందరూ కూడా కార్మికులు ఉద్యోగుల పట్ల పక్షపాతిగా వ్యవహరిస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి ఉద్యోగ కార్మికులకు అండగా దండగా భరోసాగా నిలవడం చాలా ఆనందించదగ్గ విషయం. ఈ రాష్ట్రంలో ఉద్యోగులు కార్మికులు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. పనిలో గనిలో కార్ఖానాల్లో పనిచేసేటువంటి కార్మికుల పట్ల మరి దయార్థ హృదయంతోనే కాకోకుండా మానవతా విలువలతో కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తూ పోతూ ఉంది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి లక్షలాది మంది కార్మికులను దృష్టిలో ఉంచుకొని వారి జీవితాలను కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఉచిత ఇసుకను మరి అమలు చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. రాబోయే రోజుల్లో కూడా అంగన్వాడీ కార్మికులకు కూడా మరి వేతనాలు పెంచేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వము చేస్తూ ఉంది. ఇప్పటికే గ్రాట్యుటీ కూడా అమలు చేసినటువంటి విషయం మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ స్కీమ్ వర్కర్లైనటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం 108, 104 కార్మికులందరికీ కూడా మరి కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సూపర్ 6 పథకాలతో పాటు అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన యొక్క ఆలోచనలతో P4 పథకాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. మరి ధనికులు ఎవరైతే ఉన్నారో పేదవారిని దత్తత తీసుకొని వాళ్ళను కూడా ఆర్థికంగా ఎదగడానికి మరి ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం.